మీరు ఇప్పుడు చూస్తున్నది పెద్ద ఎన్టీఆర్ టైం నుండి పుష్ప సినిమా వరకు ఎంతో ఫేమస్ అయిన శ్రీకాళహస్తి పాలకోవా. దీనిని స్వచ్ఛమైన గేదె పాలను ఉపయోగించి కట్టెలు వాడకుండా వేరుశనగ పొట్టుతో మాత్రమే మంటను ఉపయోగిస్తూ ఈ కోవాను తయారు చేస్తారు. కట్టెలు వాడడం వల్ల మంట ఎక్కువ తక్కువగా అయ్యి కోవా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా వేరుశనగ పొట్టుతో సన్నని మంటపై ఈ కోవాను ప్రిపేర్ చేస్తారు. 10 లీటర్ల పాలను కాచి దానితో 3 కిలోల కోవాను తయారు చేస్తారు. దీంట్లో కేజీ షుగర్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఈ పాలన్నింటినీ చుట్టుపక్కల ఉన్న రైతుల నుండి సేకరించడం ద్వారా రైతులందరికీ వీళ్ళు ఉపాధిని కల్పిస్తున్నారు. ఇలాంటి ప్రత్యేకమైన పద్ధతులతో చేస్తారు కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది శ్రీకాళహస్తి మెయిన్ టెంపుల్ దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తి కోఆపరేటివ్ మిల్క్ సప్లై సొసైటీలో దొరుకుతుంది. ఇదే కాకుండా ఇక్కడ బాసుంది, బాదం పాలు, ఐస్ క్రీమ్ కూడా ఫేమస్. అలాగే ఈ కోవాని ఐస్ క్రీమ్ తో కలుపుకొని తింటే చాలా బాగుంటుందంట. ఈ కోవా రేట్ 300 రూపీస్కి కేజీ. 300 కేజీల పాలకోవా ఇక్కడ మధ్యాహ్నం 12 గంటల లోపే అయిపోతుంది. కాబట్టి దూరం నుంచి వచ్చే వాళ్ళు వీళ్ళని కాంటాక్ట్ చేస్తే కొరియర్లో కూడా పంపిస్తున్నారు. ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా ఇష్టపడే ఈ కోవా శ్రీకాళహస్తి మెయిన్ టెంపుల్లో కూడా అందుబాటులో ఉంటుంది. అడ్రస్ అండ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.